పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఇలా ఎవరా ఆగో ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా దీని పెళ్లి రోజున వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు సరే ఇప్పటికైనా వచ్చావు సంతోషం ఆ డబ్బులు ఎక్కడరా నిన్నేరా అడిగేది ఆ డబ్బులు ఎక్కడా డబ్బులా ఏ డబ్బులు రై అనవసరంగా గొడవలొద్దని ఆవేశం తగ్గించుకుని అడుగుతున్నాను నా ఓపికను పరీక్షించుకో రెచ్చగొట్టి లేనిపోని రచ్చ చేయకో మర్యాదగా డబ్బు ఇవ్వు ఏంట్రా చూపు బీరువాలో ఉన్న డబ్బు తెచ్చి దాచింది నువ్వే కదా అదే తిరిగిమ్మంటున్నా ఏంటన్నా ఇంటికి వచ్చి రాగానే పోలీసు దొంగ ఇంట్రాగేషన్ చేసినట్టు అలా అడుగుతారేంటి
అయినా ఆ డబ్బు ఎక్కడ పెట్టావరని అడిగితే పర్లేదు, ఆ డబ్బు ఏదో ఖచ్చితంగా నేనే తీశానన్న నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఆ డబ్బు నేనెందుకు తీస్తానా? నన్ను ఇంజనీరింగ్ లో జాయిన్ చేయాలనే కదా ఆ డబ్బు మీరు తీసుకొచ్చారు. మరి ఆ డబ్బుతో నాకేంటి పని? వద్దురా వద్దు, మరీ అంత అమాయకంగా మాట్లాడుకో. ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి నీకు తెలీదు. కాస్త అర్థం చేసుకుని ఆ డబ్బు ఇచ్చేసేయి. ఏంటన్నా నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా తమాషాగా మాట్లాడుతున్నావా? అసలు ఆ డబ్బు గురించి నాకు తెలియదంటే తిరిగి ఇమ్మంటావేంటి? ఎక్కడి నుంచి తీసుకురాను? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఆ డబ్బు నేను తీయలేదు నాన్న. రామూర్తి, మా అన్న దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, ఆ డబ్బు వడ్డీతో సహా మొత్తం కట్టు, లేదా ఇల్లు ఆ డబ్బు కింద జమేసుకుంటాం. వెంటనే ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. మేం బయట తాళం వేసుకోవాలి. బయలుదేరండి. చూడండి, ఇలా సడన్ గా వచ్చి ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? వయసులో ఉన్న ఆడపిల్లల్ని, వయసు మీద పడిన తల్లిని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు. ఓ పని చేయవయ్యా, పిల్లల్ని నాతో పంపు, నువ్వు బయటికి వెళ్ళిపో. అయ్యా, నేను రంగనాథం గారి దగ్గర తీసుకున్న డబ్బుని ఎలాగోలాగా తిరిగి జమ చేసేస్తాను. కాస్త టైం ఇవ్వండి. నీకిప్పటి వరకు ఇచ్చిన టైం ఎక్కువ, అసలు నువ్వు ప్రాణాలతో ఉండటం ఇంకా ఎక్కువ. రాయ్, త్వరగా కాల్ చేయండి రా. ఆగండి ఆగండి ఆగండి, ఇది న్యాయం కదయ్యా. ఇలా అర్థాంతరంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? నేను రంగనాథం గారు అక్కగారితో మాట్లాడతాను. ముందు మీరు బయటికి వెళ్ళండి అయ్యా. ఏంటే మేం బయటికి వెళ్ళాలా? కరెక్టేరా, ఈయన చెప్పేది కరెక్టే. మనం సైలెంట్గా ఉండటం న్యాయం కాదురా. త్వరగా ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? రాయ్, సామాన్ అంతా బయటపడండి రా. బాబు బాబు ఆగండి ఆగండి, బాబు ఆగండి అయ్యా, ఆగండి బాబు, ఆగమని చెప్పాయా, కొంచెం చెప్పాయా, నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం చెప్పాయా. ఇవన్నీ పట్టుకెళ్ళద్దయ్యా, నా మాట వినయ్యా, కొంచెం చెప్పు బాబు. అదిగో మళ్ళీ బాబు బాబు, ఇవన్నీ పట్టుకెళ్ళద్దయ్యా బాబు, చెప్తున్నాను కదా, కొంచెం చెప్పాయా. బాబు ఉండండి బాబు, నేను మాట్లాడతాను కదా, ఉండండి బాబు. బాబు మీరు తీసుకెళ్ళొద్దు, నేను మాట్లాడతాను కదా బాబు. బాబు ఉండు బాబు, బాబు ఇవన్నీ పట్టుకెళ్ళద్దయ్యా, నా మాట వినయ్యా. బాబు బాబు, ఇవన్నీ పట్టుకెళ్ళద్దయ్యా బాబు, చెప్తున్నాను కదా, కొంచెం చెప్పయ్యా. బాబు బాబు, మీరైనా వినండి అయ్యా. తప్పుగా బాబు బాబు, మిమ్మల్ని అయ్యా చెప్పేది వినండి అయ్యా. బాబు ఏంటో పదం చూద్దాం. బాబు బాబు, మిమ్మల్ని అయ్యా చెప్పేది వినండి అయ్యా. ఎవరయ్యా మీరు? ఆపండి. ఏంటి గొడవ? ఎందుకు సామాన్ అంతా బయటపడేస్తున్నారు? అది అలా అడగండి, బాగుంది. ఇంటి మీద అప్పు తీసుకొని ఏళ్ళకి అప్పు కట్టడం లేదు, వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు. ఈ ఇల్లు ఖాళీ చేసి అప్పచెప్పమని 1,00,000 సార్లు చెప్పాం. మా మాట లెక్క చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు ఖాళీ చేయలేదు. ఏం చేయమంటారో మీరు చెప్పండి. సరేనండి, మీరు చెప్పేది నిజమే కావచ్చు. దానికి న్యాయంగా ఎలా చేయాలో అలా చేయండి. అంతేగాని ఇలా ఇంట్లో దూరి బెదిరించి గొడవ చేసి సామాన్లు వీధిలో పడేయడం పద్ధతి కాదు. అయ్యా, వీళ్ళ సంగతి మీకు తెలియదు, దయచేసి వెళ్ళిపోండి. వాళ్ళని వెళ్ళమంటా అటుంచవయ్యా. అసలు మేము ఇంటి మీద అప్పు తీసుకున్నామంటానికి ఏమిటి ఆధారం? ఏంటి ఆధారమా? తెలివిగా పెద్ద ప్రశ్న వేశావే. అప్పు సంగతి నీకు తెలియదా, నీ మొగుడికి తెలియదా? అవసరపడ్డప్పుడల్లా అయ్యగారి దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు తెచ్చుకున్నారు కదా. ఈ పెద్ద మనిషి ఆయన అడుగు చెప్తాడు. ఎవరిని ఏమీ అడగాల్సిన పని లేదు. మేము రాసిచ్చిన కాగితాల్లో ఇంటి కాగితాలు తీసుకొచ్చి చూపించు, అప్పుడు ఇల్లు ఖాళీ చేయాలా వద్దా మేము నిర్ణయించుకుంటాం. మీరాలండి, ఏమిటో ఇంకా చూస్తావు? వెళ్ళి కాగితాలు తీసుకురా. కాగితాలు గీతాలు తేవడం కుదరదు. అయితే ఇల్లు ఖాళీ చేయడం కూడా కుదరదు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? వీళ్ళతో మాట్లాడరా. రేయ్, వెళ్ళి సామాన్ పట్టుకురండి. ఆగవయ్యా, ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? కాగితాలు అడగడం తప్ప? ముందు కాగితాలు చూపించు.
ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయించు. అంతేగాని ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటి? అన్నా నీకు తెలియదు, కాగితాలు చూపించడం అటుంచండి. ఈయన డబ్బులు తీసుకున్నాడో లేడో అడగండి. డబ్బులు తీసుకుని ఉండొచ్చు, అయినా కాగితాలు ఇచ్చుంటారు కదా. ఆవిడ గారు అవే కదా అడిగేది. చూపించండి. కాగితాలు చూపించే పనే లేదు. ఇది మాకు వీళ్ళకు మధ్య పంచాయతీ. మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. పంచాయతీ వీధిలో పడ్డాక ఇది మా వీధి వాళ్ళ సమస్య. మీరు కాగితాలు చూపించకుండా ఇలాగే గొడవ చేస్తే మేము పోలీసులను పిలవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు తెలుస్తారు ఈ పంచాయతీ. అర్థమైంది కదా, వెళ్ళి కాగితాలు తీసుకొచ్చి చూపించు. అప్పుడు డబ్బు కట్టాలో ఇల్లు ఖాళీ చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళు. రాయ్ అన్నా పదండ్రా. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సమయానికి నిలబడి మా పరువు కాపాడారు. దాని ఏముందండి రామమూర్తి గారు, వస్తామండి. ఆ. పదండి. అంత పగరగా మాట్లాడింది అది. అది అలా అడగగానే పారిపోయి వచ్చేసారా? చుట్టుపట్టి బయటికి లాగి దాన్ని బండ్లో ఎక్కించుకొని రావాల్సింది. దాని సంగతి నేను తెలిసేదాన్ని. నేను అలాగే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ చుట్టుపక్కల జనం పోగయ్యారు. లేకపోతే సామాన్లు బయటపడేసి ఇంటికి తాళం వేసి తీసుకొచ్చావాని. కాగితాలు అడుగుతున్నది, కాగితాలు. నా తమ్ముడు లేస్తేనే కదా కాగితాలు బయటకు వచ్చేదని అనుకొని వాగినట్లుంది అది. కాగితాలు ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. రండ్రా, నేను ఎతికిస్తాను. రండ్రా, రేయ్, పదండ్రా. రండి. ఏంటి పద్మ నువ్వు చేసిన పని? ఆ రంగనాథం మనుషులతో ఎందుకు అలా మాట్లాడావు? నేను వాళ్ళ కాళ్ళ ఏళ్లా పడి బతిమాలుకునేవాడిని కదా. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత కోపంగా వెళ్ళిపోయారు. మనల్ని వాళ్ళు బయటికి గెట్టేస్తే మనం ఎక్కడ ఉండగలం చెప్పు? అనవసరంగా ఆవేశపడిపోయావు. కొత్త చిక్కులు వచ్చి పడేటట్టున్నాయి. మీకు సహాయం చేయాలని అలా మాట్లాడాను. అది కూడా తప్పేనా? నాకు తెలిసినంత వరకు ఆ రంగనాథానికి తెలివి వచ్చి కళ్ళు తెరిస్తే తప్ప మీరు సంతకాలు పెట్టిన కాగితాలు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలీదు. అందుకే అలా ఎదిరించి మాట్లాడాను. ఒరే మోహన్, అంతా చూస్తూనే ఉన్నావు కదరా ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతోందో. వాళ్ళు బయటికి గెంటితే అందరినీ రోడ్డు నడిబొడ్డుని ఎలా ఉంచగలనరా? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడ దాచావో చెప్పరా? ఒరే, మనం పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందిరా, చెప్పరా? యువతలు నేను చావు బతుకుల సమస్యల గురించి తలమునకలై విలవిలాడుతుంటే నువ్వేంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ సెల్లో ఆటలేంట్రా? ఒరే మోహన్, నా పరిస్థితి అర్థం చేసుకోరా. నేను ఆ రంగనాథం రౌడీల్ని గూండాల్ని బతిమాలుకునే దానికంటే నిన్ను బతిమాలుకుంటేనే మేలు అనుకుంటున్నాను రా. ఆ డబ్బును ఎక్కడ పెట్టావో తెచ్చివరా. ఒరే, నేను ఇలా అడగటం సరిపోదు అనుకుంటే నీ కాళ్ళు పట్టుకుంటాను రా. చూడరా, నేను నీ కాళ్ళ మీద పడితే నా పరువు ఈ 4 గోళ్ల మధ్యనే పోతుంది. అయినా నేనేం చిన్నతనం అనుకోనరా. కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే భార్య పిల్లల్ని అమ్మని బజార్లో నిలబెట్టాడు రామూర్తని ఈ వీధిలో నా పరువు పోతుందిరా. చెప్పరా, ఆ డబ్బు ఎక్కడ్రా? దయచేసి తెచ్చివరా. ఆ డబ్బు నేను తీలేదు మొర్రో అంటే ఎక్కడ్రా 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 అని ఎన్నిసార్లు అడుగుతారు మీరు? నేను ఎన్నిసార్లు మీకు నాకు తెలీదు 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 అని చెప్పాలి? రేయ్, అబద్ధం అడగరా. నువ్వు కాకపోతే ఆ డబ్బు ఇంకెవరు తీయరు. ఆ డబ్బు నేను తీలేదంటే మీరు నమ్మరే. ఓ పని చేయండి, మీరు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఎవరి మీద ప్రమాణం చేయమంటే వాళ్ళ మీద ప్రమాణం చేస్తాను. ఇంతకన్నా మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటి, ప్రమాణం చేస్తావా? రేయ్, ప్రమాణాలు నీకు పాయసంతో సమానం రా. దొంగ రాస్కల్, డబ్బు కాజేసేది కాక ప్రమాణం చేస్తానని మాట్లాడతావా? రేయ్, నువ్వు బయట వాళ్ళని మోసం చేయగలవేమో గాని నన్ను మోసం చేయలేవురా. నేను నీ కన్న తండ్రిని. నీ గుణం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నేను మంచిగా మర్యాదగా అడుగుతున్నాను, ఆ డబ్బు తీసుకురా. అనవసరంగా రెచ్చగొట్టి నన్ను మృగాన్ని చేయకో. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? నా కొడుకు ఆ డబ్బు తీసాడని ఖచ్చితంగా ఎలా మాట్లాడుతున్నారు? ఇంట్లో ఇంకెవరు లేరా? ఈ ఇంట్లో ఇంకెవరికి దొంగ బుద్ధి లేదు కాబట్టి. దొంగ బుద్ధి ఉండాల్సిన అవసరం లేదు. అవసరానికి ఆ డబ్బు తీసుకుని వాడుకుని ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? అదిగో అక్కడ నిలబడి ఏమీ అరగనట్టు చూస్తుంది మీ కూతురు. ఆవిడ గారిని అడగండి, అంతా తెలుస్తుంది. ఏమంటున్నావే? ఎవరిని అంటున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బుద్ధున్నే మాట్లాడుతున్నావా? ఏంటి ఆ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? నీ కూతుర్ని ఏమీ అనకూడదా?
ఖచ్చితంగా ఈ డబ్బు అదే తీసింది. పద్మ, ఇంకొక మాట దాని గురించి మాట్లాడావంటే మర్యాద దక్కదు. ఏంటి మర్యాద గిర్యాదని మాట్లాడుతున్నారేంటి? ఏం చేస్తారు? ఈవిడ గారు కాలేజీలో చేరడానికి వేలకు కట్టింది, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో ఆకాశంలోంచి జగదేక వీరుడు ఊడిపడి ఈ అతిలోక సుందరిని కాలేజీలో చేరతావా అని అడిగాడట. ఈవిడ గారు కొండపల్లి బొమ్మలాగా అని తలాడిస్తే తీసుకెళ్లి వేలకు కట్టి కాలేజీలో చేర్పించాడట. ఈ కాకమ్మ కథలన్నీ మీరు నమ్మొచ్చేమో కానీ నేను నమ్మను. అసలు విషయం నేను చెప్తాను వినండి. ఆ రోజు నేరుగా కళ్యాణ మండపం నుంచి కొంపకొచ్చి డబ్బులు తీసుకుని కాబోయే వాడి చేతిలో పెడితే వాడు కాలేజీకి తీసుకెళ్లి డబ్బులు కట్టి చేర్పించాడు. ఈ విషయాన్ని నీ కూతుర్ని ఒప్పుకోమని చెప్పు. పిన్ని, ఎందుకు పిన్ని నా మీద అంతంత అబద్ధాలు వేస్తున్నా? నేను డబ్బులు దొంగలించానా? నన్ను దొంగని చేస్తున్నావా? చూడు పిన్ని, నా మొహం చూసి ఆ మాటలు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, ఎంత కష్టపెట్టినా నేను మాత్రం నిన్ను అమ్మలాగానే మనసులో అనుకుంటున్నాను. ఆ మర్యాద ఇస్తూ నడుచుకుంటున్నాను. అనవసరంగా నీకిచ్చే విలువని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఏయ్, నువ్వు నాకు అమ్మాని మర్యాద ఇవ్వడం ఏమిటే? నేనేమైనా గొడ్డుమొద్దానా? నాకేం పిల్లలు లేరా? నాకు 2 పిల్లలున్నారు. నువ్వే నన్ను అమ్మ అని పిలిచి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు ఏవన్నా అనుకో, కానీ నన్ను మాత్రం దొంగ అని అనుకో. అలాంటి బుద్ధులు నీకు నీ పిల్లలకి. ఏంటి కోపంగా చూస్తున్నావు? కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ని ఎవరికీ తెలియకుండా చించి పారేసవలేదా? ఇదే కాదు, చేసినవని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు వీడికి దొంగ బుద్ధులు రావడానికి కారణం నువ్వే. ఏంటే వాగుతున్నావు? ఏంటి నా కొడుకు మీద చేయిస్తున్నావా? నువ్వు నిజంగా తీయకపోతే మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఆ డబ్బు నువ్వు తీయలేదని. ఏంటయ్యా, నీ కూతుర్ని నా కొడుకు మీదకి ఎగేసి తమాషా చూస్తున్నావా? తమాషా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు ఎక్కడికొచ్చి ఎవరి మీద ఏ ప్రమాణాలు చేయడు. ఒకవేళ వాడు చేస్తానన్నా నేను చేయనివ్వను. అది కాదమ్మా అసలు దీన్ని. ఆగు, మనకి ఇంట్లో న్యాయం జరగదురా. న్యాయం జరగదు. ఇదిగో ఈయన గారు దాన్ని నెత్తిన అమ్మోర్లో పెట్టుకుని ఊరేగుతున్నాడు. తిరగని ఎన్ని రోజులు తిరుగుతాడో నేను చూస్తాను. కాలమే దీనికి సమాధానం చెప్తుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఎప్పటికైనా నా పిల్లలే నీకు గతి గచ్చెత్తరం. అది గుర్తుంచుకో. రారా పోదాం. నాన్న, గతంలో వాళ్ళు నన్ను ఏమన్నా పడ్డాను సహించాను, కానీ దొంగని అంటే తట్టుకోలేకపోయాను నాన్న. అవతల వాళ్ళు నొచ్చుకునేలా మాట్లాడటం వాళ్ళకి అలవాటమ్మా. అదన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయమ్మా. వదిలేసే అమ్మా, శ్రావణ్ని తీసుకెళ్ళు. రామ్మా. నాన్నా, నేనొకసారి మోహన్ని ఆ డబ్బు గురించి అడగనా? వద్దమ్మా, అది నాకు 2 పిల్లలు అని అంటుంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని అడిగితే నువ్వు నా కూతురువే కాదు, నా కూతురు చచ్చింది అనుకుంటాను, పో అవతలకే అంటుంది. అందుకే నువ్వేం అడగొద్దమ్మా, పని చూసుకో, వెళ్ళు. ఏంటో సార్, ఈ కొత్త మేనేజర్ వచ్చినప్పటి నుంచి అసలు రెస్టే దొరకట్లేదు. ఉద్యోగం కదా, మరి తప్పేదేముంది. వస్తాను. అలాగే సార్, బాయ్. బాయ్.